ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అను, నిజంగా పల్లవి చాలా అదృష్టవంతురాలు కదూ. అవును. ఇప్పుడైనా అర్థమైందా? చరణ్ ప్రేమించింది మా అక్కనని. అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకుని నాతో గొడవ పడ్డావు. ఇప్పుడు అదెందుకు? నా సంగతి చూడు. నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్తున్నాను. ససారి సని సని ససస ససారి సని సని సగ గ గ గ గ మగరి రే 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 పగ పగరి గరి ని. నా కోసం స్వర్గం నుంచి దిగొచ్చిన దేవతలా ఉన్నావు. ఈ దేవతను తాళి కట్టి సొంతం చేసుకున్నావుగా. మరి దేవతకి సేవ చేసుకునే అదృష్టం ఎప్పుడొస్తుందో? అబ్బాయి గారు మనసులో చాలా కోరికలతో వచ్చినట్టున్నారు. పెళ్ళయ్యాక ఎవడుకుండదు చెప్పు? ఒకటే కోరిక, ఫస్ట్ నైట్. దానికి ఇంకా చాలా టైం ఉంది శ్రీవారు. అలా ఏడిపించకండి శ్రీమతి గారు. సరే, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఎవరైనా చూస్తే బాగోదు. పోనీ ఒక ముద్దైనా ఇవ్వచ్చుగా. ఎంగేజ్మెంట్ లో ఛాన్స్ దొరికితే తప్పకుండా ఇస్తాను. ఏం కార్తీక్, బావున్నావా? నన్ను ఆశీర్వదించండి. అయ్యో, అదేంటి బాబు, ఈ రోజు ఏమన్నా నీ పుట్టినరోజా? అదేం లేదండి, మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనిపించింది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లే. అమ్మయ్య, నాకు కూడా పెళ్ళవుతుందని ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది. నీకే బంగారం. గోపి గారు, ఎంగేజ్మెంట్కి అన్నీ రెడీయా? అన్నీ రెడీ. పంతులు గారు రావడం ఒకటి మిగిలింది. నెంబర్ ఇవ్వండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అదిగో మాటల్లోనే వచ్చేశారు. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. అమ్మా నమస్కారం. నమస్కారం పంతులు గారు.
నిశ్చితార్థం పెళ్లి కూతురు ఈ అమ్మాయి కాదు, మా పెద్దమ్మాయి పల్లవి. తను చిన్నమ్మాయి అనూషాని పల్లవి చెల్లెలు. అమ్మాయి నీకు పెళ్ళైపోయింది కదూ? అబ్బాయి పేరేదో ఉందే, నోట్లో నాంతుంది కానీ బయటికి రావడం లేదు. పంతులు గారు, మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు? లేదండి, మొన్ననే ఇంట్లో చెప్పలేదు ప్రేమ పెళ్లి అంటే, గుళ్ళో నేనే దగ్గరుండి పెళ్లి చేశాను. ఆ అబ్బాయిని చూస్తే పట్టేస్తాను, మొత్తం గుర్తొస్తుంది. పంతులు గారు, తెలిసి తెలియకుండా లేని పొనివి అంటగట్టకండి. అయినా ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకునే కర్మ నాకేంటి? ఒక పక్క మా అక్క నిశ్చితార్థం పెట్టుకుంటే చెల్లెల్ని నాకు పెళ్ళెలా అవుతుంది? కామన్ సెన్స్ లేదా? క్షమించండమ్మా, కాస్త మతిమరుపు, కన్ఫ్యూజ్ అయ్యాను. ఇంకా నయం, మా వాళ్ళు నిజమనుకునుంటే ఎంత గొడవయ్యేది. అయ్యో, ఏదో అయోమయంలో అన్నానమ్మా. మీరు ఎవరినో చూసి నా మనవరాలు అనుకునుంటారు. ఒక్కసారి టెన్షన్ పెట్టారండి. సర్లేండి, పదండి. నమస్తే. నమస్తే అండి. అబ్బాయి ఇంకా రాలేదా? ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వస్తాడు. ఏమైనా నా మరిది మీలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమిస్తాడని అస్సలు అనుకోలేదు. అంతేకాదు, మా వదినతో పల్లవి ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది. ఈ రోజు తోడి కొడలవబోతుంది. ఇది కూడా విచిత్రమే. ఎవరి తలరాతలు ఎలా ఉంటాయో మనకెలా తెలుస్తుందమ్మా? ఓడలు బండ్లవడం, బండ్లు ఓడలవడం అంతా విధిరాత. అది సరే, నిశ్చితార్థం అంటే ప్రేమించడాన్ని సింపుల్గా చేస్తున్నాం. మ్యారేజ్ మాత్రం మా స్టేటస్ రేంజ్కి తగ్గట్టుగా గ్రాండ్గా చేస్తాం. మానస గారు బావున్నారా? బావున్నానండి. మా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు మా మానసక్క మంచిది అని. నన్నక్క అని చందు చెప్పాడా? మా మిసెస్ రితిక అంతే, మీరేమనుకోకండి. పంతులు గారు, ఒకసారి మాట్లాడాలి. పంతులు గారు, నిశ్చితార్థం ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా? ఏలోపు మేమొక కార్యక్రమం పెట్టుకుంటాం. మీకేం అభ్యంతరం లేదు కదా? ఏం లేదమ్మా. నిన్న మీ ఇద్దరికే కదా గుళ్ళో పెళ్లి చేశాను. మాకెప్పుడో పెళ్ళైపోయింది, మళ్ళీ మీరు చేయడం ఎందుకు? ఇందాక మా అనూషను కూడా ఇలాగే అడిగారు. పంతులు గారికి మతిమరుపులేండి. ఓ ఏమండి పంతులు గారు, మంత్రాలు మర్చిపోకండి, ఇక్కడ ఎవరికి రావు. సరేనమ్మా, ఇందాకేదో కార్యక్రమం అన్నావు? ఏం లేదు, మా ఇంటికి కాబోయే కోడలికి వజ్రాల హారం గిఫ్ట్గా ఇవ్వడం మా ఆచారం. ఆ హారం తరతరాలుగా వస్తున్న ఆచారం. అది మీ పల్లవికి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది మా మరిది చేతుల మీదుగా పెళ్లికూతురు మెళ్ళో వేయించాలని మా గ్రాని ముచ్చట పడుతోంది. పెళ్లి సంబంధం మాట్లాడడానికొస్తూ
వనజ గారు మొన్న తెచ్చారు. అవును, అప్పుడు కుదరలేదు. అందుకే ఇప్పుడు ఆ ప్రోగ్రాం పెట్టుకుందామని అంటున్నాను. అలాగేనమ్మా. పెళ్ళికొడుకు వచ్చేస్తాడు, ముందు పెళ్లి కూతుర్ని రెడీ చేయండి. రండి. ఈ ఇంట్లో ఎప్పుడెప్పుడు బాంబ్ బ్లాస్ట్ చేద్దామా అని బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నావు కదా దినా. ఈరోజు ఆ సోడా బుడ్డి కన్నీళ్లు వరదలై పారాల్సిందే. ఏమండి, మీరెక్కడికండి? ఎహే, శరణ్ని తీసుకురండి. అవునవును, మర్చిపోయాను. పొండి పొండి. వెళ్తున్నా. అబ్బా, ఈ లిప్స్టిక్లు మేకప్లు నాకు అస్సలు ఇష్టం ఉండవు. ఏంటి పల్లవి నువ్వు ఇలాంటప్పుడు కూడా పెట్టుకోకపోతే ఇంకెప్పుడు పెట్టుకుంటావు? రేపు పెళ్ళయ్యి ఫస్ట్ నైట్ అప్పుడు పెట్టుకుంటావా? మాట్లాడితే ఫస్ట్ నైట్ కి పోతావెందుకు? లేకపోతే ఏంటి, చెప్పింది విను. ఇప్పుడు చూడు. అను, సారీ ఎలా ఉంది? అమ్మలాగే అందంగా ఉన్నావు. నువ్వు కూడా అమ్మలాగే ఉన్నావు ఈ సారీలో. నిన్నిలా బావగారు చూస్తే నా లవ్వు, నా గుండె గొబ్బెమ్మ. చాలు ఓవర్ అయింది. సరే కాని నీ ఎంగేజ్మెంట్ కి నాకు పట్టు చీరెందుకు? గ్రానీ పైత్యం కాకపోతే పెళ్లి కూతురువి నువ్వు కదా. ఇప్పుడు ఏమైంది? బావగారు కన్ఫ్యూజ్ అయితే? చెప్పా కదా, ఇద్దరికి ఒకే మొగుడు. సారీ పల్లవి, నీకు నిజం చెప్పనందుకు. నాకు ఆల్రెడీ కార్తీక్ తో పెళ్ళయ్యింది. ఏంటి మాట్లాడావు? నీకు ఓకే కదా? పల్లవి, నీకు దండం పెడతాను, ఇంకోసారి ఆ మాట అనుకు. ఎవరికైనా పెళ్లి యోగం ఉండదు, ప్రేమ యోగం ఉండదు. నీకేటో 2 యోగాలు ఉన్నాయి, కానీ ఐ లవ్ యూ చెప్పే యోగం మాత్రం లేదు. అలా మాత్రం అడగమమ్మా, పైన తదాస్తు దేవతలు ఉంటారంట. ద గ్రేట్ యాడ్ డైరెక్టర్, మ్యాగ్నా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఫ్యూచర్ ఎండి, సిటీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వి, ఒక్క అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పలేకపోతున్నావు. వెరీ బ్యాడ్. ఏమో మామా, నేను అన్నింట్లోనూ ఫస్టే, ఈ లవ్ లోనే లాస్ట్. పర్లేదలుడు, నువ్వు ట్రై చేయి. ఏమిందలుడు, కారెందుకు ఆపావు? ప్రేమ జాతకం. ప్రేమ జాతకమా? ఇప్పుడెందుకు అల్లుడు? ఎంతసేపు మామా? 5 నిమిషాలు అంతే కదా. వీడికి ఐ లవ్ యూ చెప్తావా? నా లవ్ మ్యాటర్ అడిగేద్దాం మామా. పద. సరే. అమ్మ పలుకు జగదంబ పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు. దొరా, కొంచెం జాతకం చూస్తారా? అమ్మ పలుకు జగదంబ పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, మధుర మీనాక్షి పలుకు. టైటిల్స్ వద్దు, సీన్లోకి వచ్చేసాయి. మధ్యలో రాకుదొరా, కోత మళ్ళీ మొదటికొస్తాది. మామా నువ్వు ఆగు. కుర్రు కుర్రు. అమ్మా, నీ ప్రేమలో ఎగుడు దిగుళ్ళున్నాయిరా రాజకుమారా. ఎగుడు దిగుడు కరెక్టే. నీ ప్రేమలో చాలా తికమకలు కూడా ఉన్నాయి, ఏడుపులు కన్నీళ్లు కూడా ఉన్నాయి. ప్రేమంటే అంత సులభం కాదురా. అవన్నీ మాకు తెలుసు, కానీ నా లవ్ సక్సెస్ అయింది. ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటారో లేదో ముందు చెప్పండి. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు.
దొరా ఏమైంది అలా చూస్తున్నారు? నీ ప్రేమ సఫలం కావడానికి మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ అడ్డుపడుతున్నాయి. స్పీడ్ బ్రేకర్సా? ఆ స్పీడ్ బ్రేకర్ పల్లవి అని తెలుసు. అవన్నీ మాకు తెలుసు, కానీ కొత్తగా ఏమైనా చెప్పండి. మీకో కూన శాపం పెట్టినాది. అమ్మ తినమ్మా. అయినా ఈ రోజుల్లో శాపాలేంటి? ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? నమ్మితే నమ్మకం దొరా, లేకపోతే అపనమ్మకం. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం దొరా. ఇంతకీ ఆ శాపం ఏంటి? కుర్రు కుర్రు. కొన్ని రోజుల మునుపు ఓ కూన నీ మీద శాపం వదిలినాది. బాగా గుర్తు తెచ్చుకోదురా. కుర్రు కుర్రు దొరా, పలికేది నేనైనా పలికించేది ఆ అమ్మ దొరా. నిజం దొరా. అమ్మ తినమ్మా. నిజమే మామ, 100% కరెక్ట్. మోడల్స్ హంట్లో అందంగా లేరని 3 అమ్మాయిల్ని రిజెక్ట్ చేశాను. నిజమే అల్లుడు. అందులో ఒక అమ్మాయి శాపం పెట్టింది మామా. అందం అంటూ నన్ను హట్ చేసావో అదే అందం ఏదో ఒక రోజు నీ లైఫ్ తో ఓ ఆట ఆడుకుంటుంది. అందుకే అల్లుడు ఐ లవ్ యూ చెప్పలేకపోతున్నావు. దొరా, నేను ప్రేమించిన అమ్మాయితోనే పెళ్ళవుతుందా లేదా? నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీ పెళ్ళవుతుందో లేదో గాని నిన్ను ప్రేమించిన అమ్మాయితో మాత్రం నీకు పెళ్ళవుతుంది. ఎలాగెలాగా? నేను ప్రేమించిన అమ్మాయితో పెళ్ళవుతుందో లేదో కానీ నన్ను ప్రేమించిన అమ్మాయితో పెళ్ళవుతుందా? అబ్బా, మీరంతా కన్ఫ్యూజన్ గా చెప్తున్నారే. అల్లుడు, నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను ప్రేమించదా? నువ్వు అనుషని ప్రేమిస్తే అనుష నిన్ను ప్రేమించదా? కాసేపట్లో అనుషతో ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్లి. ఇంకేంటి డౌట్? నా నోట పలికేది పలికించేది ఆ అమ్మవారే దొరా. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్ దొరా. అమ్మా ఇది లే, ఇది తీసుకోండి, వెళ్ళొస్తాం దొరా. నువ్వు అనుకున్నవన్నీ జరుగుతుంది దొరా, అంతా క్షేమమే. థ్యాంక్ యూ. ఏదో చెప్పాలన్నారు. గతం చేదు జ్ఞాపకాలు అంత తొందరగా మర్చిపోలేరని నాకు తెలుసు. అయినా వాటన్నిటినీ మర్చిపోయి ఈ సంబంధం ఒప్పుకున్నందుకు నిజానికి నాకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. మ్యాగీని నువ్వెంత అభిమానంగా చూసావో నాకు తెలుసు. అనుపల్లవి పల్లవి కూతురుగా పెరిగిన మ్యాగీకి పుట్టిన సొంత కూతురు. మ్యాగీని సొంత కూతురులా చూసుకున్నారు. మ్యాగీ కూతురు పల్లవిని ఇంకా ఎక్కువ ప్రేమగా చూస్తారని నా నమ్మకం. నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నా ప్రాణం కంటే ఎక్కువగా పల్లవిని చూసుకుంటాను. ఆ ధైర్యంతోనే మిమ్మల్ని చూసే ఈ సంబంధం ఒప్పుకున్నాను. పల్లవిని పెంచి పెద్ద చేసి ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాను. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకో తెలుసా? ఆ రోజు అనుపల్లవిని మాకు అప్పచెప్పుంటే గొప్ప వ్యక్తిత్వంతో ఎదిగేలా నేను పెంచలేకపోయేదాన్ని. ఆ ఇంట్లో ఎవరి దారి వారిదే. వాళ్ళందరినీ ఒకే గాడిలో పెట్టి ఆ ఇంటిని చక్కదిద్దే కర్తవ్యాన్ని పల్లవి నెరవేరుస్తుంది. కాబట్టి ఎప్పటికీ మీకు నేను రుణపడే ఉంటాను. పల్లవిని నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఏమండి, ఏమైందండి? అయ్యో పల్లవి, పల్లవి, అనుష, అయ్యో పల్లవి, ఏమైందమ్మా? పల్లవి, కొంచెం నొప్పిగా ఉంది. ఉండండి, మంచినీళ్ళు తెస్తాను.
చరణ్, నీ లవర్ని ఎంతసేపు చూస్తావు? గిఫ్ట్ ఇవ్వు. నా కాబోయే భార్యకి నేనిచ్చే గిఫ్ట్ ఇది.